హలో వ్యూయర్స్, అందరూ ఎదురు చూస్తున్న నియోపోలిస్ ఫేజ్ 3 ఆక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియో చేస్తున్నాము. నవంబర్ 3 ఈ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సర్వే నెంబర్ 239, 240 సర్వే నెంబర్లో ప్లాట్ నెంబర్ 15 4.03 acres of the land, 60 plot number 16 లో 5.03 acres of the land, plot number 17 లో 4.5 acres of the land, plot number 18 లో 5.3 acres of the land, అట్లనే ప్లాట్ నెంబర్ 19 లో 4 acres of the land, ప్లాట్ నెంబర్ 20 అంటే ప్లాట్ నెంబర్ 15 నుంచి ప్లాట్ నెంబర్ 20లో 4.04 acres of the land, మొత్తం టోటల్గా 27 acres of the land ఆక్షన్ గురించి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆక్షన్ బిడ్డింగ్ వాల్యూ మినిమం బిడ్ వాల్యూ 99 crores డిసైడ్ చేశారు. ఇది ఈ నెలలోనే 24th, 28th సెప్టెంబర్లోనే ఉండొచ్చు సుమారుగా. లొకేషన్ వచ్చేళ్ళకి యాక్చువల్గా ఇది చాలా ప్రీమియం లొకేషన్లో ఉంది. ఈ ప్లాట్స్ 15 నుంచి 20 ప్లాట్స్, ప్లాట్ నెంబర్ 20 వరకు. ఇదేది సత్వా లేక్ ఆపోజిట్లో ఉండటం ఒకటి, ఇంకోటి చాలా ఎలివేషన్ కూడా హైట్లో ఉండటం ఒకటి, మూడోది ఏంటంటే గండిపేట యొక్క లేక్ వ్యూ అనేది ఉండటం కూడా చాలా యాడెడ్ అడ్వాంటేజ్. మోస్ట్లీ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇట్ మే గో అప్ టు 150 crores of రూపీస్ పర్ ఏకర్. మేబీ ఇంకా ఎక్కువ కూడా పోవచ్చు. మనం అంతకుముందు చూసాము, ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువే ఉంటుంది. జూన్ 2021లో జరిగిన నియోపోలిస్లో జరిగినది. అప్పుడు చాలా ఎస్టానిషన్ అయింది. 49 acresలో ఆక్షన్ చేస్తే అక్కడ 35 crores of rupees పర్ ఏకర్ అనేది బిడ్డింగ్ అయితే హైయెస్ట్ బిడ్. అట్లయితే August 23 ఫేజ్ 2లో నియోపోలిస్లో చేసినప్పుడు ఏంటంటే అక్కడ కూడా ఏంటి హైయెస్ట్ బిడ్ 100 crores rupees పర్ యానం, అంటే ఆల్మోస్ట్ 46 acres కూడా ఆక్షన్ చేశారన్నమాట. ఇప్పుడు రీసెంట్గా కూడా లాస్ట్ మంత్ బిడ్ చేసిన రాయదుర్గం దగ్గర బిడ్ చేశారు. అక్కడ కూడా ఆక్షన్లో కూడా ఏంటంటే 177 crores of rupees పర్ యానం, అది కూడా ఎంఎస్ఎన్ ల్యాబ్స్ వాళ్ళకి దక్కటం జరిగిందన్నమాట. అంటే గవర్నమెంట్ యొక్క ల్యాండ్స్కి చాలా డిమాండ్ అనేది ఉండటం జరుగుతుంది. మనం దీన్ని బట్టి చూస్తుంటే ముఖ్యంగా పాన్ ఇండియా కంపెనీస్ కూడా రావటము, గ్రేడ్ 1 బిల్డర్స్ అందరూ పార్టిసిపేట్ అవ్వటం కూడా ఏంటంటే ఒక విధంగా ఏంటంటే హ్యాసిల్ ఫ్రీ ల్యాండ్ అనమాట. అది నో ప్రాబ్లం. గవర్నమెంటే యాక్షన్ చేయటం వల్ల కూడా ఏంటంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, అది కూడా ఏంటంటే ఈ జోన్స్ కూడా ఏంటంటే అక్కడ కమర్షియల్, రీటైల్ ఫ్రీ జోన్స్ అనమాట. అక్కడ రెసిడెన్షియల్ అన్ని విధాలు డెవలప్ చేసుకునే విధంగా ఇక్కడ చేస్తున్నారన్నమాట ఈ జోన్స్ వల్ల. దానివల్ల కూడా రెవెన్యూ గవర్నమెంట్కి ఏంటంటే ఎక్కువ రావడానికి అవకాశం, అందుకని వస్తుంది కూడా. గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తన సొంతంగా అక్కడ డెవలప్ చేయటం వలన నియోపోలిస్లో కూడా చాలా crores of rupees దే స్పెండ్. ఐ థింక్ నియర్ అబౌట్ మోర్ దెన్ 200 crores of rupees only for the development of the infrastructure, roads, drainage and other things అనమాట. అంటే ఎక్కడ కానీ ఏంటంటే రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఏంటంటే డిమాండ్ నార్మల్ సేల్స్ అయితే స్తబ్దతగా ఉంది. కానీ ఏంటంటే ఎక్కడైతే ప్రీమియం, ఎక్కడైతే వాల్యూ ఉందో అక్కడ మాత్రం ఇన్వెస్టర్స్ మాత్రం డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మనం చూసాము ఇటువంటి. ఇప్పుడు ఇది ఒక విధంగా ఒక ప్రీమియం. మన అంతకుముందు కుక్కటిపల్లిలో కూడా ఇన్వెస్ట్మెంట్ మంచి బిడ్డింగ్కి వెళ్ళింది గవర్నమెంట్ ఆక్షన్. అంటే గవర్నమెంట్ ఆక్షన్స్కి మంచి వాల్యూ ఉందన్నమాట యాక్చువల్గా. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది స్టిల్ ఎట్ ఎనీ టైమ్ యూ క్యాన్ పికప్ అనమాట. ఇప్పుడు స్తబ్దతగా ఉన్నా కానీ అందుకని కొన్ని ఏంటంటే ఇది కరెక్ట్ రైట్ టైం టు ఇన్వెస్ట్ అనమాట. అందుకని దీని మనకి ఎందుకు తెలుస్తుంది చెప్తున్నానంటే చాలా ప్రాజెక్ట్స్లో కూడా 10% ఇప్పుడు కట్టేస్తే చాలు, మిగతా అమౌంట్ మొత్తం ఎట్ ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవర్ అంటున్నారు. కొన్ని దాంట్లో అయితే 50% కూడా ఉంది. 50% ఇప్పుడు కట్టిన తర్వాత 50% ఎట్ ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవర్ అంటున్నారు. అంటే మంచి ప్రైస్ డీలింగ్స్ అనేది ఇప్పుడు జరుగుతున్నాయి నిజంగా. ఈవెన్ మేజర్ పాన్ ఇండియా కంపెనీస్ ఆల్సో దెర్ ఈజ్ ఏ
బార్గెనింగ్ లేదు, కానీ దే దెమ్సెల్ఫ్ బ్రింగింగ్ ద స్కీమ్స్ అది అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఇది కలకాలం ఉండదు, ఇది ఎప్పుడు ఉండదండి, అంతకుముందు లేదు ఎప్పుడు. కానీ ఈరోజు పరిస్థితి అంత అనుగుణంగా లేకపోవటం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి కస్టమర్కి ఇది రైట్ టైం అని చెప్పుకోవడానికి మంచి అద్భుతమైన అవకాశం అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే స్లోగా మిడిల్ రియల్టర్స్ అనేది కొట్టుకుపోతారండి. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే లేదో వాళ్ళు మార్కెట్లో నిలవలేరు. ఎందుకంటే ఆల్రెడీ స్టార్టెడ్ పాన్ ఇండియా కంపెనీస్, గోద్రేజ్ కానీ, అటు సుమధుర కానీ, ప్రెస్టీజ్ కానీ, చాలా కంపెనీస్ బయట నుంచి కూడా రావటం అని వాళ్ళ బిడ్డింగ్, వాళ్ళ యొక్క కాంపిటేటివ్నెస్ కూడా ఏంటంటే, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటంటే దే కెన్ విస్టాండ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్, ఎనీ టైప్ ఆఫ్ ఆసిలేషన్స్, ఎనీ టైప్ ఆఫ్ జెర్క్స్ ఇన్ ద రియల్ ఎస్టేట్ అనమాట. దానివల్ల కూడా ఏంటంటే ఇది ఒక శుభసూచకం అనుకోవచ్చు. ఎందుకంటే ఏ విధమైన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలామంది ఎంటర్ అవుతున్నారు. అది చాలా డేంజరస్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా దృష్ట్యా. ఏదైనా డబ్బులు ప్రాబ్లం అయినా కానీ వాళ్ళు ఎదుర్కోలేరు. అటు సఫర్ అయ్యేది కస్టమరే సఫర్ అవుతారు. అది అటువంటి పాన్ ఇండియా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ రావటం, వాళ్ళకు కూడా రేటింగ్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది. బ్లాక్ లిస్టెడ్ ఎవరైతే ఇట్లా మోసాలు జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్లో, వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయటము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సర్టెన్ పాలసీ డిసిషన్స్ అండ్ రేరా హ్యాస్ టు బి స్ట్రెంగ్థెన్. ఇంత లెవెల్ ఆఫ్ హైడ్రా ఎట్లా సృష్టిస్తుందో ఆ విధంగా కూడా రేరా అనేది, ఎందుకంటే నేను చూసింది ఇక్కడ మజిల్ పవరు, లీగల్ పవర్ అనేది చాలా ప్లే చేస్తుంది. మాటుంటోళ్ళే కొన్ని సిచ్యువేషన్స్లో ఎదుర్కోలేకపోతున్నాము అన్నీ తెలిసి కూడా. ఎందుకంటే వాళ్ళకి ఒక లీగల్ లాయర్స్ ఉంటారు, వాళ్ళకి ఇదే పని ఏంటంటే వాళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. కొన్ని అంటే అందరూ కాదండి, కొంతమంది కొన్ని ఫైనాన్షియల్ ఇట్ షుడ్ నాట్ బి ఏ ఈజీ యాక్సెస్ ఫర్ ఎవ్రీబడి టు ఎంటర్ ఇన్ ద రియల్ ఎస్టేట్. అది చాలా కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఎందుకంటే సామాన్య మానవుడు చాలామంది బాధపడుతున్నాడు. ఏదన్నా ఇటువంటి మోసం జరిగితే పెద్దవాళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు ఎట్లా విస్టాండ్ అవ్వగలరు, కానీ మధ్యతరగతి వాళ్ళు విస్టాండ్ అవ్వలేరండి. ఎటువంటి సివియర్ స్ట్రిక్ట్ యాక్షన్ టు బి టేకెన్ అండ్ ఇట్ షుడ్ బి అకౌంటబుల్. ఈవెన్ ద బిల్డర్స్, డెవలపర్స్ అందరూ, ఈవెన్ ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఆల్సో టు బి అకౌంటబుల్ అనేది నా ఉద్దేశము. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ గైడెన్స్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మై ఫోన్ నెంబర్ ఈజ్ 8121748850. ఎప్పుడు మీరు మంచి ప్రాపర్టీస్ని, అన్ని లీగల్ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా అన్నీ క్లియర్ కట్ ఉన్న ప్రాపర్టీస్నే కొనుక్కోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.